హాయ్, దిస్ ఈజ్ మీ. నేను ఈరోజు చికెన్ బిర్యానీ వండుతున్నాను. ఈరోజు మా ఇంట్లో పిల్లల కోసం నేను చేస్తున్నాను. ఇందులో ఏమేమి వేస్తానో చూపిస్తాను, ఒకసారి చూడండి. లవంగా ప్లస్ ఇలాచి, జాపత్రి, పెద్ద లవంగా, పెద్ద ఇలాచి, ఇది ఫ్లవర్ స్టోన్ అంటారు, ఫ్లవర్ స్టోను, మిరియాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ వేస్తాను నేను. ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టి వేస్తాను. వేసిన తర్వాత పెరుగు కలపాలి. పెరుగు కలిపి పక్కన సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం మ్యారినేట్ చేసి 1 hour అయినా పెట్టుకుంటే ఇంకా బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది. మళ్ళీ ఇందులో కొద్ది కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. వేసి మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఇందులో అన్నీ వేసి పెట్టుకున్నాను. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, ఇప్పుడు ఏవైతే చూపించానో అవన్నీ మిక్సీ పట్టి ఇందులో వేసినాయి అన్నమాట. మిక్సీ పట్టి వేసి మ్యారినేట్ చేసుకున్నాను. ఇందులో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను, ఇందులో అన్నీ వేసేస్తున్నాను. వేసి ఇది కలిపి ఇందులో కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెడతాను. ఇది బిర్యానీ రైస్. నేను స్టవ్ వెలిగించి పక్కనే హాఫ్ బాయిల్ అయినంత వరకు ఉడకబెడతాను. ఇందులోని దాల్చిన చెక్క, లవంగాలు, మసాలా వేస్తున్నాను అన్నమాట. కొద్దిగా మిరియాలు, ఇలాచి, పెద్దది ఇలాచి, ఇవన్నీ వేసి కొద్దిగా బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పక్కనే నేను డేక్ష పెట్టాను. దీనిలో నేను ఫుల్ నెయ్యితోనే చేస్తాను అన్నమాట. నెయ్యితోనే 2.5 రైస్కి ఇది చూడండి. 2.5 రైస్కి ఇది బాగా చికెన్ బాగా ఉడకాలి. వాటర్ అంతా దగ్గర అయినంత వరకు చికెన్ బాగా ఉడకాలి. వాటర్ పోస్తానండి నేను, ముక్కు మునిగినంత బాగా ఉడకాలి. దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఈ పక్కనే రైస్, బిర్యానీ రైస్ ఉడుకుతున్నాయి కదా, హాఫ్ బాయిల్ అయ్యాక నేను వేస్తాను అన్నమాట. కొద్దిగా దీనికి ఒక 10 minutes పడుతుంది, 10-15 minutes అయిన తర్వాత ఇలా లేయర్గా వేసుకోవాలి రైస్. పుదీనా, ఇంక ఫుల్ స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి ఒక 10 minutes. నిమ్మరసం వేస్తున్నాను, అంచుల నుంచి వేసుకోవాలి నిమ్మరసం. ఇలా మూత పెట్టుకోవాలి, బయటికి ఆవిరిపోకుండా. కొంచెం నేను ఏం చేస్తానంటే పెడుతున్నాను, గోధుమ పిండి ముద్ద పెడుతున్నాను. 10 minutes అయ్యాక మళ్ళీ ఇంకో 10 minutes సిమ్లో పెట్టి ఆపేయాలి. ఒక 20 minutes తర్వాత తినాలి. చూడండి, బిర్యానీ చేశాను. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను. కొద్దిగా తిని చూస్తాను. మళ్ళీ ఇది మాకు సపరేట్గా చికెన్ కర్రీ వండుకున్నాం. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. టేస్ట్ చూస్తాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.